కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు అడుగడుగునా మోసపోతున్నారని, బూటకపు వాగ్దానాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న సర్కార్ మహిళా భద్రతపై కూడా దృష్టి సారించడం లేదంటున్న ఎమ్మెల్సీ వరద కళ్యాణితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంక్షేమం అదేవిధంగా అభివృద్ధికి రెండు కళ్ళ ముందుకు వెళ్తున్నామని చెప్తూ వస్తున్నారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయం మీద అయితే కనుక ఎప్పటికప్పుడు ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మాత్రం ఆ హామీలను అవన్నీ కూడా దుయ్యపడుతూ ముందుకు వస్తున్నాయి. అయితే ఈరోజు ఆ విషయం మీద మనతో మాట్లాడడానికి అయితే కనుక ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు మనతో ఉన్నారు. మేడం, ముఖ్యంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టక ముందు 2024 డిసెంబర్ 31 ఒకే ఒక రోజులో సుమారు 2,000 కోట్ల మద్యం అమ్మకాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము. మద్యము అమ్మకాలు అయితేనేమి, గంజాయి దొరికి అవైలబిలిటీ అనేది బాగా పెరిగిపోయింది. కొత్త మద్యం పాలసీ వచ్చిన దగ్గర నుంచి చాలా దారుణంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా బెల్ షాప్స్ని వీళ్ళు లేకుండా చేస్తాము, బెల్ షాప్స్ దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తాము అని చెప్తూ ఉంటారు హోమ్ మినిస్టర్ గారు. చూస్తే ఏ ఒక్కరికి ఫైన్ వేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా కూడా బెల్ షాప్స్ రన్ అవుతూ ఉండే పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంత దారుణంగా మద్యం అనేది ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల, గంజాయి అనేది అందుబాటులో ఉండడం వల్ల మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు ఎక్కువైపోయాయి. అలాగే తీసుకుంటే గంజాయి మత్తులో ఎంతమంది ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఎంత ఘోరమైన క్రైమ్ రేటు గతంలో ఎప్పుడూ మనం చూడలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా చెప్పడం జరిగింది ప్రభుత్వమే. రోజుకి 50-60 సంఘటనలు, కేసులు నమోదవుతున్నాయి. మహిళలు కేసులు పెడుతున్నారు, దాడులు జరిగాయనో లేదా అత్యాచారాలు జరిగాయో, హత్యలు జరిగాయి అనేసి. అలాగే అలా తీసుకుంటే గంటకి 2-3 మహిళల మీద ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత ఘోరంగా క్రైమ్ పెరిగిపోయింది. ఈ శాంతి భద్రతలు కాపాడడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉండే పరిస్థితి. ఎంతసేపు కూడా ఇన్ని మీటింగ్స్ పెడుతూ ఉన్నారు, క్యాబినెట్ సమావేశాలు పెడుతూ ఉన్నారు, కానీ మహిళల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇసుక పాలసీ గురించో లేదంటే మద్యం పాలసీ గురించో ఇలాంటి వాటి మీద వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు తప్ప ఏంటి చర్యలు తీసుకుంటే మహిళలకి రక్షణ ఇవ్వగలము అనేది వీళ్ళు ఎటువంటి చర్చలు జరపట్లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ యాప్, నిజంగా ఆ యాప్ బటన్, SOS బటన్ నొక్కితే 10 నిమిషాల్లో పోలీస్ వెహికల్ వచ్చేది. దిశ వ్యవస్థ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా సమీక్ష నిర్వహించేవారు. అంత ఘోరంగా అంత చక్కగా మహిళల భద్రత కోసం పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ లేదు అనేసి దాన్ని తీసి పడేశారు. ఈరోజు మహిళ బయటికి వెళ్ళాలంటే దిశ యాప్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇలాంటి దుర్మార్గుల నుంచి ఇబ్బంది కలిగితే ఏం చేస్తారు? కొన్ని ఆ యాప్ జగనన్న పెట్టాడు అని చెప్పి వీళ్ళు తీసేశారు. సరే, దానికి సమాంతర వ్యవస్థ వీళ్ళు ఏర్పాటు చేయాలి కదా, దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఈ కూటమి అనేది కేంద్రంలో కూడా ఎలియన్స్ గవర్నమెంట్లో ఉన్నారు. మరి దిశ చట్టం అనేది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మరి దాన్ని ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు అయ్యేట్టుగా చేయట్లేదు, చట్టం అమల్లోకి వచ్చేట్టుగా? అసలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మీద, ఈ ఎంపీల మీద ఆధారపడి నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఎంత మంచి వ్యవస్థని అమల్లోకి వచ్చేట్టుగా చేస్తే ఎంత భద్రత దొరుకుతుంది ఈ రాష్ట్రంలో? కాబట్టి మహిళల భద్రత విషయంలో పూర్తిగా విఫలమైంది. ఉన్న సందర్భంలో కూడా మీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక అత్యాచారాలు, అదేవిధంగా హత్యలు కూడా మహిళలపై జరిగాయి. దాని గురించి మరి మీరు ఎందుకు అప్పుడు ప్రస్తావించలేదు? అప్పుడు జరిగిన వాటికి ఎంతగానో యాక్షన్స్ తీసుకున్నారు. అందుకోసమే ఈ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. అసలు ఈ దిశ చట్టం కానీ, దిశ యాప్ కానీ జగనన్నకు ఆలోచన ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు. అలాంటి సంఘటనలు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరగకూడదని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. రమ్య హత్య కేసు మనం చూసాం గుంటూరులో. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసు త్వరగా అది జరిగింది. వెంటనే
పనిష్మెంట్ కూడా నిందితుడికి వేయడం జరిగింది. అలాగే తీసుకుంటే దిశ పెట్రోలింగ్ వెహికల్స్, అలాగే 2-వీలర్ వెహికల్స్, 4-వీలర్ వెహికల్స్ 950 పైగా 2-వీలర్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్, అందులో 18 మంది డిఎస్పీ స్థాయి అధికారులు వేయడం జరిగింది. మహిళా పోలీసులను తీసుకొచ్చారు, 0 ఎఫ్ఐఆర్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ యాప్ ద్వారా 33,000 మంది మహిళలు ఈ దిశ యాప్ని వినియోగించుకోవడం జరిగింది. ఇందులో ఎంతోమంది వాళ్ళ రక్షణ పొందారు ఈ దిశ యాప్ ద్వారా. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు కదా. అవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టే కదా ఎన్నో దారుణాలు జరగకుండా ఆగాయి. అందుకు మహిళల భద్రత మీద ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు. వీళ్ళు అవన్నిటిని కూడా నిర్వీర్యం చేసేశారు. ఎందుకంటే ఆయుధం తయారు చేసిన వాడి మీద ఉన్న కోపంతో ఆయుధమే వదిలేసిన పరిస్థితులు తీసుకొచ్చారు. మేము చెప్తున్నాం, పేరు అయితే మార్చుకోండి మీకు కావాలంటే, కానీ ఆ వ్యవస్థలన్నీ అమలయ్యేటి చేయండి అని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి చీమ కుట్టినట్టుగా లేని పరిస్థితి. ఇది చూసాం కదా. ఏదైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే కనుక ఇటు మహిళలకు మాత్రం రక్షణ లేదు అని చెప్పి వరద కళ్యాణ్ గారు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దిశ యాప్ లాంటి ఒక పటిష్టమైనటువంటి యాప్స్ని పూర్తిగా అమలు చేయాలి, అప్పుడే మహిళలకు రక్షణ కలుగుతుందని చెప్పి వరద కళ్యాణ్ గారు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో జీటీవీ ప్రసాద్, విశాఖపట్నం నుంచి.